ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నేను డాక్టర్ జీవి రావు, అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్. సో గత కొన్ని రోజుల నుండి మనకు వార్తాపత్రికలలో ప్లస్ ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుండి అంటే 25-26 నుండి ఎన్ఈపి ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది, ఇంటర్మీడియట్ విద్యను ఎత్తివేస్తున్నారు, ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సో వీటి మీద సరే ఇంటర్ విద్య రద్దవుతుందా, ఎన్ఈపి 2020 తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతుందా అనే విషయాల మీద కొంచెం బ్రీఫ్గా ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాము. ప్రధానంగా ఎన్ఈపి 2020 అనేది ఒక మంచి విధానము. ఈ విధానాన్ని ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చాయి. ముఖ్యంగా కొన్ని బోర్డ్స్ అయితే సిబిఎస్ఈ బోర్డు కానీ ఐఎస్సి బోర్డ్స్ కానీ కొన్ని బోర్డ్స్ కూడా దీన్ని డైరెక్ట్గా ఆ పాలసీలో ఉన్న ప్రతి పాయింట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాయి. సో ఆ పాలసీలో స్ట్రక్చర్ మారింది, అంటే ఎడ్యుకేషన్ యొక్క ఆ స్కూల్ స్ట్రక్చర్ మారింది, తర్వాత మెథడాలజీ మారింది, తర్వాత టెక్స్ట్ బుక్స్ అప్డేషన్ జరిగింది, ఎవాల్యుయేషన్ సిస్టమ్ మారింది. ఇవి కొన్ని మేజర్ ఇష్యూస్. ఎన్ఈపిని డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ కొన్ని మేజర్ పాయింట్స్ని మనము ఈరోజు ఎన్ఈపిలో ఉన్న మేజర్ చేంజెస్ ఏంటి అని డిస్కస్ చేసిన తర్వాత తెలంగాణకు ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనేవి కూడా కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఎన్ఈపి ద్వారా 2020 ద్వారా స్ట్రక్చర్లో వచ్చిన మార్పు ఏంటంటే 5+3+3+4 అనే సిస్టమ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో ఈ 5+3+3+4 సిస్టంలో 4 విభాగాలుగా అంటే 4 టైర్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ 5 years అనేది ఫౌండేషనల్ స్టేజ్ అని తీసుకోవడం జరిగింది. దీంట్లో నర్సరీ, ఎల్కేజీ అంటే PP1, యూకేజీ, PP2, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇక్కడి వరకు 5 years ప్రోగ్రామ్ను ఫౌండేషనల్ స్టేజ్ కింద తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టైర్ ఏంటంటే ప్రిపరేటరీ స్టేజ్. ఈ ప్రిపరేటరీ స్టేజ్లో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ను పెట్టడం జరిగింది. నెక్స్ట్ టైరు మిడిల్ స్టేజ్. ఈ మిడిల్ స్టేజ్లో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ను తీసుకోవడం జరిగింది. చివరిది సెకండరీ స్టేజ్. ఈ సెకండరీ స్టేజ్ 4 years స్టేజ్. దీంట్లో 9th, 10th, 11th, 12th ఇలా 5+3+3+4 స్ట్రక్చర్ను ఎన్ఈపి ద్వారా ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఇది గత సంవత్సరం నుండే అన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది. ఈ కేవలం స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషనే కాదు, చాలా మార్పులు దీని ప్రకారంగా ఎన్ఈపిలో మెన్షన్ చేయబడ్డ అన్ని రకాల చేంజెస్ని క్రమంగా సిబిఎస్ఈ బోర్డు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ బోర్డు ఇంప్లిమెంటేషన్లోకి ఈ ఎన్ఈపిని తీసుకురావడం వల్ల గవర్నమెంట్ నవోదయ స్కూల్స్ కానీ, జవహర్ నవోదయ విద్యాలయాలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, తర్వాత ప్రైవేట్ సిబిఎస్ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. సో ఈ స్ట్రక్చరు వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక ప్రాపర్ చేంజ్, ట్రాన్సిషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్లోకి వచ్చేసరికి మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటంటే మన గవర్నమెంట్ లేదా స్కూల్ ఎడ్యుకేషన్ కింద 1st క్లాస్ టు 10th క్లాస్ను 3 parts కింద డివైడ్ అవుతాయి. 1st to 5th క్లాస్ ప్రైమరీ స్టేజ్ అంటాం, 6th and 7th అప్పర్ ప్రైమరీ అంటాం, 8th and 10th సెకండరీ స్కూల్ అని అంటాం. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కింద ప్రస్తుతం మన తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్ కింద 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 స్టేజెస్ కింద డివైడ్ అయి ఉంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఇక ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ను ఇంటర్మీడియట్ బోర్డు కింద డివైడ్ అయింది. అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్, ఇంటర్మీడియట్ బోర్డు డిఫరెంట్.
ఇది ఫస్ట్ టు 12th క్లాసులు ఈ రకంగా డివైడ్ అయినాయి. స్కూల్ ఎడ్యుకేషన్ కింద ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, ఇంటర్మీడియట్ బోర్డ్ సపరేట్. ఇక లోవర్ క్లాసెస్ అంటే ఫస్ట్ క్లాస్ కంటే ముందువి అంగన్వాడీసు, బాల్వాడీస్ కింద మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అంటే అది కొంచెం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందనే ఉంది. మన దగ్గర తెలంగాణలో ఒక విద్యార్థి స్కూల్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎంటర్ అవుతాడు. ఫస్ట్ వరకు అతను డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్స్లలో ఈ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ సిస్టమ్ ఉంది ప్రైవేట్ స్కూల్స్లో. గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ఫస్ట్ క్లాస్ నుంచే ఈ యొక్క విద్యార్థి యొక్క దశ ప్రారంభమవుతుంది, చదివే దశ ప్రారంభమవుతుంది. అంటే 5+ ఇయర్స్ ఏజ్ తర్వాత ఫస్ట్ క్లాస్లోకి ఎంట్రీ జరగడం జరుగుతుంది. తర్వాత ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఇంటర్మీడియట్లోకి, జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్లోకి వచ్చేస్తున్నాడు, ఇంటర్మీడియట్ బోర్డుకి వస్తున్నాడు. సో ఈ స్ట్రక్చరు ఇప్పుడు ఎన్ఈపి ద్వారా మార్చడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా సమూల మార్పులు అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ఈపి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఒక పాలసీ కింద తీసుకునడం జరిగింది. దాని ప్రకారంగానే విద్యా కమిషను, తర్వాత ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రికమెండేషన్స్ను కోరుకోవడం జరిగింది. సో వీళ్ళు వైడర్ కన్సల్టేషన్స్ చేయడం జరుగుతుంది. అంటే లెక్చరర్స్తో కానీ, టీచర్స్తో కానీ, డిగ్రీ కాలేజీ అధ్యాపకులతో కానీ, తర్వాత ఎన్జిఓస్తో కానీ, యూనివర్సిటీస్ స్టాఫ్తో కానీ ఒక థరో డిస్కషన్ జరిగిన తర్వాత వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ టు ఇంప్లిమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ తెలంగాణ అనేది సబ్జెక్టు చేయాలి. త్వరలో మనం కూడా మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అది ఒక ప్రతిపాదనగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి, అంటే మనం స్వాగతించాల్సిన పరిణామమే. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనము ఆలోచించాల్సినవి ఏంటంటే, ఇప్పుడున్న టైం చాలా తక్కువ. సో కాబట్టి ఏ డిసిషన్ తీసుకున్న గవర్నమెంటు జస్ట్ ఇంప్లిమెంటేషన్ అని హర్రీబర్రీగా చేస్తే మాత్రం విద్యార్థులు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు, మేనేజ్మెంట్స్, స్కూల్ లేదా కాలేజెస్ మేనేజ్మెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. ఇది కాబట్టి కొంచెం తొందరగా దీని మీద డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే దీని మీద ఇది ఇంప్లిమెంటేషను చేయాలి అని కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితమే చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కొంత స్టడీ జరిగింది, గత ప్రభుత్వం కూడా కొంత స్టడీ చేసింది. కాబట్టి ఆ స్టడీ రిపోర్ట్స్ను, ఇప్పుడు ప్రస్తుతం స్టడీ రిపోర్ట్స్ను కొంచెం త్వరగా తీసుకొని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపు ఇంప్లిమెంటేషన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అప్డేషను, ఎవాల్యుయేషన్ సిస్టము, స్కూల్స్ యొక్క ఈ పర్మిషన్స్, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సో ఇది మేము ఖచ్చితంగా స్వాగతించాల్సిన పరిణామము. బట్ చాలా తొందరగా డిసిషన్ తీసుకోవాలి. తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్లో తీసుకురావాల్సిన అన్ని ప్రొక్యూర్మెంట్స్ కూడా మనం తొందరగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషనల్ పాలసీ ఇంటర్మీడియట్ రద్దు అవ్వడం వల్ల ఖచ్చితంగా లాభము తెలంగాణ స్టేట్కి అయితే. ఎందుకంటే స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో రాయాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎన్ఈపి సిస్టమ్ ప్రకారంగానే జరుగుతుంది. అంటే ఎన్టీఏనే కండక్ట్ చేస్తుంది. సో మన విద్యార్థులు ఇంకా ఈ పాత పద్ధతిలోనే కొనసాగితే జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ, నీట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, కామర్స్ వాళ్ళ యొక్క క్లాట్ కానీ, సియూఈటీ ఎగ్జామ్స్, ఇవన్నిటికి కూడా మన విద్యార్థులు కొంచెం దూరం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ స్వాగతించాల్సిందే. బట్ చాలా తొందరగా దీని మీద డిసిషన్ తీసుకోవాలి. దీని మీద పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తేనే మన విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులను సాధించడానికి అవకాశం ఉంటుంది.